రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన తరుణంలో సంగారెడ్డి జిల్లాకు వచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు అనేది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, ఏం చెప్తారు? ఇదొక హిస్టారిక్ కార్యక్రమం చెప్పొచ్చు. పేదవాడికి సంక్షేమము ఎక్కడ కూడా అవకతవక లేకుండా నేరుగా అందాలని ఒక సదుద్దేశంతో బృహత్తరమైన ప్రణాళికతో వచ్చినటువంటి కార్డు స్మార్ట్ కార్డు. స్మార్ట్ కార్డు అంటే మామూలు కార్డే కాదు. ఇది ఒక కుటుంబానికి భద్రత, ఆ కుటుంబానికి గౌరవం, ఆ కుటుంబంలో పిల్లలకి ఆహార భద్రత, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం, అది సన్న బియ్యం నుంచి మొదలుకొని ఇతరతర వస్తువులన్నీ కూడా నేరుగా కుటుంబానికి అందుతాయి. మీరు ఈ నెల తీసుకోకుంటే మీకు రిజర్వ్లో ఉంటాయి అవి. దాని మతలబే స్మార్ట్ కార్డు. ఇలా మేము ఇచ్చినాం మీరు ఇస్తామని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కార్డుల సంఖ్య 80,000 పైన, 90,000 దాదాపుగా. ఇలా మీరు 10 ఏళ్ళు ఇచ్చిన కార్డుల సంఖ్య ఎంత బీఆర్ఎస్ వాళ్ళది? ఇలా మేము దాన్ని స్మార్టైజ్ చేసి ఇంకా మంచి టెక్నాలజీతో ఎక్కడో కూడా ఫిల్ఫరేజ్ ఉండకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాన్ని హర్షించాల్సి పోయి ఇంకేదో లోతులు ఎత్తా ఉన్నారు. ఒకరేమో మా ఫోటో లేదని. ఫోటో ఎట్లుంటుంది? మీరు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సాయం 46 లక్షల కార్డులకే, అదనంగా మేము 60 లక్షల కార్డులు ఇస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఏకంగా ఏ రకంగా గౌరవించుకోవాలి, ఎక్కడ ఫోటో వేయాలో మాకు బాగా తెలుసు. మీరు మాకు ప్రోటోకాల్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా, నేను పార్లమెంట్ సభ్యులు బీజేపీని అడుగుతా ఉన్నా, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉన్నాయి. ఒక్కరోజైనా ప్రధానమంత్రికి వెళ్ళి మాకు తెలంగాణ రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీలు గురించి ఏమైందని అడిగినారా? తెలంగాణ రావాల్సినటువంటి అప్పుల గురించి అడిగినారా? నిధుల గురించి అడిగినారా? అది అడగరు. ఈ ఫోటోలో పంచాయతీ పెడతారు. ప్రజలు ఇవన్నీ కూడా జీర్ణించుకునే పరిస్థితి లేరు. ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఎవరు నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ధ్యేయమే పేద ప్రజల యొక్క సంక్షేమం. ఆ దశగా పనిచేస్తూ ఉన్నాం. అంటే గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని డబ్బింగ్ కొడుతూ కాపీ కొడుతుందని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నారు. మేనిఫెస్టోలు చాలా ఇస్తారు. దాన్ని ప్రామాణికంగా భావించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడం వల్లే గొప్పోళ్ళు. ఇలా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ప్రధాన అంశాలను కూడా నెరవేర్చాం. ఇలా ఇవ్వని హామీలో కొన్ని నెరవేరుస్తూ ఉన్నాం. ఇల్లు అనేది పేదవాడి జీవిత కళ. అలాంటి కళని కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తూ ఉంది. ఇందిరా మిల్ల పేరిట అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. నాణ్యమైన బియ్యం ఇస్తూ ఉన్నాం. ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. రైతులకి రైతు భరోసా ఇచ్చాం. రుణమాఫీ చేశాం. రైతులకి 500 చొప్పున వరికి బోనస్ ఇచ్చాం. ఇలాంటి సంక్షేమం ఏ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు? ఇంత గొప్ప సంక్షేమం ఏ రాష్ట్రంలో జరుగుతుందా? బీజేపీ వారు పాలించే రాష్ట్రంలో జరుగుతూ ఉందా? ఒక్కసారి బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రస్తుతం చూడొచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం హరీష్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, సవాలుకు సిద్ధమైన మీరు చేస్తున్న పనులపైన అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో పిసిసి సిద్ధం. మేము అన్నిటికీ చర్చ పెట్టుకోవడానికి సిద్ధం. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? మేము 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? మీరు ఇచ్చిన బియ్యం ఏ రకమైనటువంటి, మేము ఇచ్చిన బియ్యం ఏ రకమైనటువంటి, మీ బియ్యం పేరిట జరిగిన స్మగ్లింగ్ పైన చర్చకు సిద్ధం. మేము ఇస్తున్న సంక్షేమం పైన చర్చకు సిద్ధం. మీరు చేసిన అప్పులపైన చర్చకు సిద్ధం. మీరు చేసిన అప్పులు తీరుస్తున్నటువంటి వైనం పైన చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పారిపోదు. అన్నీ కూడా మాట్లాడుకుందాం. తప్పులు ఉప్పులను లెక్కలేసుకుందాం. అల్టిమేట్గా ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడే మొనగాడు, నాయకుడు. ఆ దశగా మా నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మరికొద్ది కాసేపట్లో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సంగారెడ్డి జిల్లా ప్రజలకు చివరగా ఏం చెప్తారు? సంగారెడ్డి మా జగ్గారెడ్డి అడ్డ. ఆయన ఏ కార్యక్రమం చేసినా అదొక మలుపు దింపే కార్యక్రమంగా ఉంటుంది. గతంలో అన్ని కార్యక్రమాలు అలాగే చేశాడు. ఇలా జగ్గారెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజలకు ఒక దిక్సూచి, ఒక మలుపు. సార్ చెప్పండి, రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు అనేది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, ఏం చెప్తారు? ఇదొక హిస్టారిక్ కార్యక్రమం చెప్పొచ్చు. పేదవాడికి సంక్షేమము ఎక్కడ కూడా అవకతవక లేకుండా నేరుగా అందాలని ఒక సదుద్దేశంతో బృహత్తరమైన ప్రణాళికతో వచ్చినటువంటి కార్డు స్మార్ట్ కార్డు. స్మార్ట్ కార్డు అంటే మామూలు కార్డే కాదు. ఇది ఒక కుటుంబానికి భద్రత, ఆ కుటుంబానికి గౌరవం, ఆ కుటుంబంలో పిల్లలకి ఆహార భద్రత, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం, అది సన్న బియ్యం నుంచి మొదలుకొని ఇతరతర వస్తువులన్నీ కూడా నేరుగా కుటుంబానికి అందుతాయి. మీరు ఈ నెల తీసుకోకుంటే మీకు రిజర్వ్లో ఉంటాయి అవి. దాని మతలబే స్మార్ట్ కార్డు. ఇలా మేము ఇచ్చినాం మీరు ఇస్తామని చెప్తున్నారు.
రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కార్డుల సంఖ్య 80,000 పైన, 90,000 దాదాపుగా. ఇలా మీరు 10 ఏళ్ళు ఇచ్చిన కార్డుల సంఖ్య ఎంత బీఆర్ఎస్ వాళ్ళది? ఇలా మేము దాన్ని స్మార్టైజ్ చేసి ఇంకా మంచి టెక్నాలజీతో ఎక్కడో కూడా ఫిల్ఫరేజ్ ఉండకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాన్ని హర్షించాల్సి పోయి ఇంకేదో లోతులు ఎత్తా ఉన్నారు. ఒకరేమో మా ఫోటో లేదని. ఫోటో ఎట్లుంటుంది? మీరు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సాయం 46 లక్షల కార్డులకే, అదనంగా మేము 60 లక్షల కార్డులు ఇస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఏకంగా ఏ రకంగా గౌరవించుకోవాలి, ఎక్కడ ఫోటో వేయాలో మాకు బాగా తెలుసు. మీరు మాకు ప్రోటోకాల్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా, నేను పార్లమెంట్ సభ్యులు బీజేపీని అడుగుతా ఉన్నా, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉన్నాయి. ఒక్కరోజైనా ప్రధానమంత్రికి వెళ్ళి మాకు తెలంగాణ రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీలు గురించి ఏమైందని అడిగినారా? తెలంగాణ రావాల్సినటువంటి అప్పుల గురించి అడిగినారా? నిధుల గురించి అడిగినారా? అది అడగరు. ఈ ఫోటోలో పంచాయతీ పెడతారు. ప్రజలు ఇవన్నీ కూడా జీర్ణించుకునే పరిస్థితి లేరు. ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఎవరు నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ధ్యేయమే పేద ప్రజల యొక్క సంక్షేమం. ఆ దశగా పనిచేస్తూ ఉన్నాం. అంటే గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని డబ్బింగ్ కొడుతూ కాపీ కొడుతుందని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నారు. మేనిఫెస్టోలు చాలా ఇస్తారు. దాన్ని ప్రామాణికంగా భావించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడం వల్లే గొప్పోళ్ళు. ఇలా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ప్రధాన అంశాలను కూడా నెరవేర్చాం. ఇలా ఇవ్వని హామీలో కొన్ని నెరవేరుస్తూ ఉన్నాం. ఇల్లు అనేది పేదవాడి జీవిత కళ. అలాంటి కళని కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తూ ఉంది. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. నాణ్యమైన బియ్యం ఇస్తూ ఉన్నాం. ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. రైతులకి రైతు భరోసా ఇచ్చాం. రుణమాఫీ చేశాం. రైతులకి 500 చొప్పున వరికి బోనస్ ఇచ్చాం. ఇలాంటి సంక్షేమం ఏ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు? ఇంత గొప్ప సంక్షేమం ఏ రాష్ట్రంలో జరుగుతుందా? బీజేపీ వారు పాలించే రాష్ట్రంలో జరుగుతూ ఉందా? ఒక్కసారి బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రస్తుతం చూడొచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం హరీష్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, సవాలుకు సిద్ధమైన మీరు చేస్తున్న పనులపైన చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో అన్నిటికీ సిద్ధం. మేము అన్నిటికీ చర్చ పెట్టుకోవడానికి సిద్ధం. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? మేము 2 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? మీరు ఇచ్చిన బియ్యం ఏ రకమైనటువంటి, మేము ఇచ్చిన బియ్యం ఏ రకమైనటువంటి, మీ బియ్యం పేరిట జరిగిన స్మగ్లింగ్ పైన చర్చకు సిద్ధం. మేము ఇస్తున్న సంక్షేమం పైన చర్చకు సిద్ధం. మీరు చేసిన అప్పులపైన చర్చకు సిద్ధం. మీరు చేసిన అప్పులు తీరుస్తున్నటువంటి వైనం పైన చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పారిపోదు. అన్నీ కూడా మాట్లాడుకుందాం. తప్పులు ఉప్పులను లెక్కలేసుకుందాం. అల్టిమేట్గా ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడే మొనగాడు, నాయకుడు. ఆ దశగా మా నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మరికొద్ది కాసేపట్లో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సంగారెడ్డి జిల్లా ప్రజలకు చివరగా ఏం చెప్తారు? సంగారెడ్డి మా జగ్గారెడ్డి అడ్డ. ఆయన ఏ కార్యక్రమం చేసినా అదొక మలుపు దింపే కార్యక్రమంగా ఉంటుంది. గతంలో అన్ని కార్యక్రమాలు అలాగే చేశాడు. ఇలా జగ్గారెడ్డి నేతృత్వంలో జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజలకు ఒక దిక్సూచి, ఒక మలుపు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తుందని చెప్పి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, హార్ టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.